హలో ఎవ్రీవన్, టుడే ఫ్రైడే కదా, అందుకే ఈ ఫ్రైడే అయితే చికెన్ బిర్యానీ చేశాను. ఇది డబుల్ లేయర్ చికెన్ బిర్యానీ. ఎట్లా చేసినా అంటే ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూడండి. ఫస్ట్ 1 కిలో అయితే చికెన్ తీసుకున్నాను. దీంట్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1 స్పూన్ అయితే కారం పొడి వేసుకున్నాను. నిమ్మరసం కూడా వేసి ఇప్పుడే మిక్స్ చేసుకున్నా. దీని తర్వాత బిర్యానీ మసాలా, ఇంకా కొరియాండర్ పౌడర్, ఇంకా గరం మసాలా, ఇంకా పుదీనా, కొత్తిమీర, కొంచెం పసుపు, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే వేసుకున్నానండి. బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో పెరుగు వేసుకొని మిక్స్ చేసుకున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్, అదే మర్చిపోయినా. మళ్ళీ లాస్ట్లో గుర్తొచ్చి సాల్ట్ అయితే వేసుకున్నా. పర్వాలేదు, ఎలాగో చికెన్ ఫ్రై చేస్తాం కాబట్టి అప్పుడైనా వేసుకోవచ్చు. ఇంకా ఈ మ్యారినేట్ చేసిన చికెన్ అయితే 2 అవర్స్ ఇలాగే పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకొక గిన్నెలో అయితే రైస్ కోసం వాటర్ వేసుకొని, ఇంకా బిర్యానీ స్పైసెస్ వేసి, సాల్ట్ అయితే ఎక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ ఫ్రై కోసం అయితే నేను ఘీ వేసుకొని కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్లోనే బిర్యానీ స్పైసెస్ వేసి వేయిస్తున్నాను. కొన్ని ఆనియన్స్ అయితే మిగిలి ఉన్నాయి, ఇంకా దీంట్లోనే వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పుదీనా కూడా మిగిలి ఉంటే అది కూడా వేసేస్తున్నానండి. స్మెల్ ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నా. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ మ్యారినేషన్ చేసినప్పుడు అయితే 1 టీ స్పూన్ అయితే వేసాను. ఇంకా ఫ్రై కోసం కూడా ఇంకొక టీ స్పూన్ అయితే వేసుకున్నా. 2 అవర్స్ మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలాగే 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇంకా దీని తర్వాత రైస్ కోసం వేసుకున్న వాటర్ అయితే బాగా ఉడికిపోయాయి. ఇందులో 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చికెన్ అయితే 10 మినిట్స్ తర్వాత చూసుకున్నాక 75% అయితే కుక్ అయిందండి. ఇందులో హాఫ్ చికెన్ అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగిలిన హాఫ్ ఇందులోనే పెట్టేసేయాలి. ఇటుపక్క రైస్ 75% కుక్ అయ్యాయో లేవో చూసుకోండి. ఈ ఉడికిన రైస్ 1/2% ఈ చికెన్ పైన ఒక లేయర్ లాగా అయితే వేసుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత నేను 3 టైప్స్ ఆఫ్ ఫుడ్ కలర్స్ అయితే తీసుకున్నాను. నాకు కొంచెం కలర్ఫుల్గా ఉంటే చాలా నచ్చుతుంది, అందుకే ఇవి వాటర్లో వేసి ఇలా స్ప్రింకిల్ చేసుకున్నా. నెక్స్ట్ ఇంకా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను. దీని తర్వాత ఇంకా మిగిలిన చికెన్ ఉంటుంది కదా, అది సెకండ్ లేయర్ లాగా వేసుకొని దీనిపైన మిగిలిన రైస్ మొత్తం వేసుకున్నాను. తరువాత కూడా సేమ్ ప్రాసెస్, ఫుడ్ కలర్స్ అన్నీ వేసి పైన ఇలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. ఫైనల్గా ఘీ వేసుకొని మూత పెట్టేసి పైన ఏదైనా బరువుగా ఉన్నదైతే పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత అయితే చూసుకున్నట్లయితే రైస్ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. తినడానికి అయితే సర్వ్ చేసుకున్నా. చికెన్ ముక్క కూడా చాలా బాగా ఉడికింది. దీనికి కాంబినేషన్ గోంగూర బాజీ ఉంటే చాలా సూపర్గా ఉంటుందండి.